విజయవాడ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక సూచనలు చేశారు. విజయవాడ స్టేషన్ యార్డ్లో ప్లాట్ఫామ్ నంబర్ 4 ఆప్రాన్ పనులను చేపట్టనున్నారు. దీనివల్ల కొన్ని రైళ్లను దారి మళ్లించనున్నారు. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. అలాగే సికింద్రాబాద్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను కూడా మళ్లించారు. 4వ నంబర్ ఆప్రాన్ పనులు పూర్తయ్యేంతవరకు ఈ ఎక్స్ప్రెస్ విజయవాడకు వెళ్లదు. ఈ తాజా మార్పులన్నీ కూడా ఏప్రిల్ 17వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. 45 రోజుల పాటు అంటే మే 31వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత ఇప్పుడు పాక్షిక రద్దు, తాత్కాలిక మళ్లింపులకు గురైన రైళ్లను పునరుద్ధరిస్తారు. యథాతథంగా విజయవాడ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఏప్రిల్ 17 నుండి మే 31 తేదీల్లో బయల్దేరే నంబర్ 12740 సికింద్రాబాద్ విశాఖపట్నం, నంబర్ 12739 విశాఖపట్నం సికింద్రాబాద్ దారి మళ్లిస్తారు. సికింద్రాబాద్ బయల్దేరే నంబర్ 12740 ఎక్స్ప్రెస్ రాయనపాడు, విజయవాడ బల్బ్ క్యాబిన్, నార్త్ క్యాబిన్, గుణదల మార్గంలో రైలు విశాఖపట్నానికి వెళ్తుంది. విశాఖపట్నం నుండి బయల్దేరే నంబర్ 12739 ఎక్స్ప్రెస్ గుణదల, విజయవాడ నార్త్ క్యాబిన్, బల్బ్ క్యాబిన్, రాయనపాడు మీదుగా సికింద్రాబాద్కు వెళ్తుంది. ప్లాట్ఫామ్ ఆప్రాన్ పనుల కారణంగా మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నంబర్ 67276 నర్సాపూర్ విజయవాడ రైలు రామవరపాడు వరకే నడుస్తుంది. ఈ రైలు విజయవాడకు రాదు. నంబర్ 67256 మచిలీపట్నం విజయవాడ రైలు కూడా రామవరపాడు వరకే నడుస్తుంది. నంబర్ 67269 విజయవాడ మచిలీపట్నం, 67270 మచిలీపట్నం విజయవాడ, నంబర్ 67281 విజయవాడ భీమవరం రైళ్లు రామవరపాడు వరకే అందుబాటులో ఉంటాయి.